ఓటర్లను అరుచుకుంటున్నారు కదా మా రిపోర్టర్లు. మరి ఇయ్యాలే ఊరికి పోయినరు, ఎవరిని ఏమేమి అరుచుకున్నారో చూద్దాం. మళ్ళా బయలుదేరిండు మా సంగప్ప. ఓ సంగప్ప, నీకేంది మస్తుకున్నావు కానీ ఇక సురువు చేయి. ఏడున్నావు ఇవాళ? నమస్తే. ఇవాళ తెలంగాణ ఎక్స్ప్రెస్ టూర్ నిజామాబాద్ జిల్లాలో. పా మరి లేట్ ఎందుకు? దిగినవా? ఓ అయ్యా, కార్ల పోయి అడుగులాల గుట్టలాల తేలినవేంది? ఇది మెదక్ నిజామాబాద్ జిల్లాల సరిహద్దులో ఉన్నటువంటి గ్రామానికి ఉన్నటువంటి ప్రధాన రోడ్ ఇది. గది రోడా? ఏమన్నా నడిస్తే ఆట దిక్కు అసలు? వెహికల్ కాదు కదా, మనుషులు కూడా అంత ఈజీగా నడవలేనటువంటి పరిస్థితి. అరే ఎంత కష్టం వచ్చింది. గాలేవలో వస్తున్నారు చూడు. ఈ రోడ్ లో మీరు ఎట్లా బతుకుతున్నారు? ఎన్నేళ్ల నుంచి ఇట్లా ఉంది పరిస్థితి? మనకు రోడే లేదు, ఇక్కడ సహకారమే లేదు మనకు. ఘోరంగాల. ఎవరన్నా ఊరి పెద్దతోని మాట్లాడు, ఏంది పరిస్థితి అనేది. ఈ రోడ్డు గురించి ఏమంటారు సార్? అడిగినప్పుడు చేస్తాం, అడిగినప్పుడే మంజూరైంది. ఆయన శాంక్షన్ అయింది అంటారు కనుక కాకచింది. ఈయన కూడా అమాయకుడే ఉన్నట్టున్నాడు. మరి లీడర్లు ఏం చేస్తున్నారట అడుగు. గడ అందరు పెద్ద మనుషులే కూర్చున్నారు కదా. ఇట్లా ఎన్నో మంది వచ్చి చెరువు అయినా సంది వస్తారు పోతారు, వస్తారు పోతారు. ఇంతకు ఈ ఊరికి ప్రపంచానికి ఎందుకు తెగిపోయినాయట సంబంధాలు? గాలి ఎడిస్తే కట్ అయిపోతుంది. అట్టున్న పోయాడు అక్కడ నుండి పోతారు, అక్కడ ఇక్కడ వస్తే ఇక్కడ నుండి పోతారు. ఎక్కడ వెళ్ళాలంటే ఇంట్లో ఉండాలి కూర్చుంటారు. ఇట్లాంటి పరిస్థితులు మీ పెళ్లి సంబంధాలు ఎట్లుంటాయి? పెళ్లి సంబంధం లేదు సార్. రోడ్డు ఫస్ట్ వచ్చి అడుగుతారు, మీ ఊరికి రోడ్డు ఉందా? లేదు, మేము పిల్లల్ని ఏము అంతే సార్. అరే ఆస్తులు అంతస్తులు అడుగుతారు పిల్లనిస్తాను కానీ రోడ్లు లేవని ఇస్తలేరట. పాపం ఎన్ని సంబంధాలు పోయినాయి తమ్మి అట్లా? వెళ్ళిపోయినారు సార్, 4-5 ఇప్పుడు. పాపం ఇలా ఉసురు పోసుకుంటున్న ప్రాజెక్ట్ ఏడున్న సంగప్ప? ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది, ప్రాజెక్ట్ వాటర్ దగ్గరికి వెళ్దాం. ఓ అమ్మనే, గీ నీళ్ళే తాగుతారు వాళ్ళు? అంటే ఫిల్టర్ చేయాలి. చూడండి, మొత్తం చెత్త చెదరం ఉంది, అంత మట్టి ఉంది. ఆ నీళ్లు తాగితే లేని రోగాలు వచ్చుడు ఖాయం కదా. పాపం గా పుట్టి లెవెలో వస్తున్నారు చూడు సంగప్ప. ఎందుకు ఇట్లా మీ పరిస్థితి ఇట్లా ఉంది? పోవాలంటే ఏం చేయాలి? అదే సార్, మీరు రోడ్ వేసేయండి. మరి పోవాలంటే రోడ్ కావాలి కదా మాకు. ఇట్లా పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మీరు రోడ్డు వేసిస్తే మనకెందుకు వస్తుంది పరిస్థితి సార్? వేరే ఏడికన్నా పోవాలంటే పుట్టిలనే పోవాలంటే ఈ ఊరోళ్ళు ఎంత కష్టం చూడుండ్రి. మీ దయ వల్ల మీరు ఏమని చేయండి సార్. మాకు కూడా ఏదో ఒకటి చేయాలనే ఉందమ్మా. లీడర్లను బాగా చేయాలని మీ తానికి వచ్చి మాట్లాడిస్తున్నాం. ఇంకా సంగప్ప, ఆ ఊరికి వెళ్ళొస్తున్నాను. ఏమన్నా తెలియదు బర్లూరి సార్. ఏమమ్మా అట్లా మాట్లాడతావు? మంచిగా చెప్పరాదు? ಹೊಟ್ಟೆಗೆ ಅನ್ನ ಬೇಡ ಏನ್ ಬೇಡ ಒಣ ಚಾ ಕಾಳು ತಿಂದಿ ನಾನು ಹೊಟ್ಟೆ ತುಂಬದು ಅನ್ನೋದು ಸರ್. ಅಲ್ಲೇ ಕುಂತಿ ಹೇಳ್ತಾನೈತಿ. ಈಗ 3 రోజుల నుంచి అన్నం లేదు, ఏం లేదు. చాయ్ తాకుండా అక్కడ కూర్చున్న రోడ్ అవతల. బాగానే అర్థమైంది మా సంగప్పకు నీ భాష గాని. అగో సంగప్ప పుట్టి వస్తున్నట్టుంది. గాలి వస్తే ప్రమాదం అంటున్నారు. గాలి వేస్తే సార్, గాలి వేస్తే అక్కడోళ్ళు అక్కడనే ఆగిపోవాలి, ఇక్కడోళ్ళు ఇక్కడనే ఆగిపోవాలి సార్. ఒక్కొక్క రోజు కూడా ఆగిపోతారు. ఒక్కొక్క రోజు కూడా అక్కడనే ఆగుతాం సార్. 2 రోజులు ఆగుతాం. గీళ్ళని చూసినాక తెలుస్తున్నది లీడర్లు ఎంత తెలుగా పెడుతుండ్రో గీళ్ళ ఊరినని. మరి ఇప్పుడు నువ్వెట్లా వస్తున్నావు సంగప్ప వెనకకు? బస్ ఎక్కాలంటే కనీసం 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ నడవాల్సినటువంటి పరిస్థితి ఉంది. నడుచుడే దిక్కైందా నీకు కూడా? ఇక బో నిమ్మలంగా పోయి బస్ ఎక్కు. అబ్బా దిగినవా సంగప్ప? అయిపోయిందా పని ఆడ?